ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజల మద్దతు చాలా కూడగట్టుకున్నారు. కానీ దానం నాగేందర్ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. విన్నారా? మీ వరకు వచ్చిందా? ఆయన అధ్యక్ష పదవి కావాలంటే ప్రయత్నించుకోవచ్చు కానీ ఇట్లా ప్రభుత్వంని బదనాం చేసే పని చెయ్యొద్దు అంటూ గట్టిగా స్పందించారు. వారే నిన్న మొన్న స్పందించినట్టున్నది. నేను మొదలై చెప్పిన హైడ్రా దూకుడు ఆపాలని, పేదల జోలికి పోవద్దని, గుడిసెలు కూల్చొద్దని చెప్పి వారే మాట్లాడారు. నాకు ఇంకొక మాట, దానం నాగేందర్ నాకు తెలిసి ఈ గడ్డ మీద నాకు వ్యక్తిగతంగా ఎవ్వరు శత్రువులు లేరు. నాకు వ్యక్తిగతమైన ఎజెండా కూడా లేని విషయం వారికి కూడా తెలుసు. నేను కొట్లాడుతుందల్లా పేదల గురించి కొట్లాడతా. కానీ నాకు ఇప్పుడు ఇంకా అధ్యక్ష పదవి గురించి ఆలోచించేది చిన్నగా లేను. నేను ఆల్రెడీ నా జీవితం ధన్యమైపోయిందండి. నేను ఎన్ని పదవులు అనుభవించానో అన్ని పదవులు అనుభవించిన ఇప్పటికే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే 2 సార్లు నేను పార్టీ ఫ్లోర్ లీడర్ అయినా. తెలంగాణ మూమెంట్ సందర్భంగా ఫ్లోర్ లీడర్ అయ్యి ఇలా నా అసెంబ్లీలో నేను నిర్వహించిన పాత్ర ఇప్పటికీ తెలంగాణ గర్భంలో నిక్షిప్తంగా ఉంటుంది. నా తదుపరి నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, తక్కువేం చేసిన, నేను 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన, నాకేం తక్కువ గౌరవం దొరకలే అక్కడ. కరోనా కష్టకాలంలో నిజంగా సరే బాధలు ఉండొచ్చు కానీ ఆ కరోనా కష్టకాలం కష్టమట్టే ఈటలు ఎట్లా తట్టుకుంటాడో అనేది కూడా నిరూపించింది కరోనా. గిన్ని పదవులు అనుభవించిన నేను ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి నేను మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా లేదా కేంద్ర మంత్రి నాకేం అవసరం అండి. నా అవసరం ఉందని భావిస్తే, నాకు ఆ క్వాలిటీ ఉందని భావిస్తే వాళ్ళని గుర్తిస్తారు. కానీ నేను ఎప్పుడు అడుక్కుంటాను కాదు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారని కానీ ప్రయత్నిస్తున్నారని కానీ ఎక్కువగా వినిపించలేదు. కానీ పార్టీ అధిష్టానం మీ వైపు చూస్తోంది అనే మాట బయటకు వచ్చింది. అయితే దీనికి బండి సంజయ్ గారు అడ్డుకట్ట వేస్తున్నారని కూడా బయటకు వస్తుంది. ఏమంటారు? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా అండి? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? ఎవరి క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగేది కాదు. 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు కానీ, 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు కానీ దాన్ని శాశ్వతంగా కనుమరుగు చేసే అధికారం ఎవరికి లేదు.